Hi students, today let's discuss about spoken English. So చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే తెలుసు, బట్ నేను ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది soon you will get to know. See, what is spoken English? Spoken English అంటే the English which is speak is called spoken English. సో రాసేదాన్ని రిటర్న్ ఇంగ్లీష్ అంటారు, మాట్లాడేదాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత దే గెట్ ఇన్ టు కన్ఫ్యూషన్, వాట్ టు లెర్న్ అండ్ వాట్ నాట్ టు లెర్న్, వై ఐఎమ్ అన్ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేది. సో ద కన్ఫ్యూషన్. సో లెట్స్ సీ నౌ యాక్చువల్లీ వై డూ పీపుల్ ఫెయిల్ ఇన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎందుకు ఫెయిల్ అవుతుంటారు? చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అవుతారు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం నేర్చుకోలేరు. వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫియర్. ఈ ఫియర్ ఏంటి అంటే, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నా, లేకపోతే నేను విలేజ్లో చదువుకున్నా, నాకు మంచి ఫెసిలిటీస్ లేవు చదువుకున్నప్పుడు అనేది ఒకటి. నెక్స్ట్ ఫియర్ ఏంటంటే, చుట్టూతో ఉన్న వాళ్ళు కొంచెం బాగానే ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళంగానే కొంతమంది బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మిగతా వాళ్ళు బ్యాక్వర్డ్ అయిపోయి ఫైనల్గా ఏంటంటే దే విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఫైనలీ ఈ ఫియర్తో అట్లీస్ట్ ఒక 1 month 45 days ఉన్న ట్రైనింగ్లో అట్లీస్ట్ ఒక 1 month కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అంటే 50% ఆఫ్ ద ట్రైనింగ్ అటెండ్ అవ్వగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అండ్ మోర్ ఓవర్ వాట్ దే లెర్న్ ఇన్ రియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో దట్ మే నాట్ బీ యూస్ఫుల్ ఫర్ మెనీ స్టూడెంట్స్, బికాస్ for many students what the problem nowadays is they can understand English when somebody speaks to them, but they can't speak something on their own. Okay, అంటే వేరే వాళ్ళు మాట్లాడే బాగానే అర్థమవుతుంది, కానీ వీళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది రైట్ ఆ రాంగ్ అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. మెయిన్లీ ఏంటంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది చాలా ప్రాబ్లం. సో ఈ ఫియర్ అనేది పోగొట్టుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. 1 monthలో మీ చేత అనర్గళంగా గడగడ టపటపా ఇంగ్లీష్ మాట్లాడించడం అంటే అదంతా సింపుల్ కాదు. అట్లీస్ట్ 3 to 6 months పట్టుతుంది. యూ హ్యావ్ టు డెడికేట్, దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంప్రాపర్ గైడెన్స్. ఇంప్రాపర్ గైడెన్స్ ఏంటంటే పలానా ఇన్స్టిట్యూట్లో తక్కువ ఉందంట, లేకపోతే పలానా ఇన్స్టిట్యూట్లో ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రైన్ చేస్తున్నారంట. దిస్ ఈజ్ నాట్ సో మచ్ యూస్ఫుల్ ఫర్ మెనీ స్టూడెంట్స్ నౌడేస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలామంది స్టూడెంట్స్లో చూస్తుంటాం. నాకు ఏ ట్రైనర్ అవసరం లేదు, నాకు నేనే నేర్చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి వాళ్ళది ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇండిసిప్లైన్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఫర్ ఎ ఫ్యూ థింగ్స్ యూ మే నాట్ నీడ్ ఎ ట్రైనర్. ఓకే, ఫర్ ఎ ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు నీడ్ ఎ ట్రైనర్. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్లీ వై టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. కొన్ని సినిమాల్లో ఈ మధ్య చూస్తుంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎ నాలెడ్జ్, ఐ మీన్ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎ నాలెడ్జ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ లాంగ్వేజ్. Maybe it is just a language, but it is more than that, because it's a global language now. చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఫారిన్కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే ఇంగ్లీషే ప్రాబ్లం వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే కెరియర్లో ముందరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదన్నా సాధించాలన్నా ఇంగ్లీష్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక నాలెడ్జ్ సంపాదించుకోవటంలో. సపోజ్ మీకు ఏదైనా అవసరం ఉంది, సపోజ్ ఏదైనా మెడిసిన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా టాపిక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, తెలుగులో కన్నా లేకపోతే మీ మదర్ టంగ్లో కన్నా ఇంగ్లీష్లో చూసుకుంటే చాలా చాలా న్యూస్ ఉంటుంది. యూట్యూబ్లో చూసుకున్నా, ఏఎన్లో చూసుకున్నా కూడా ఇంగ్లీష్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ లాంగ్వేజ్. మన ఇండియాలో చాలామందికి ఏంటంటే దే నో అ సెకండ్ లాంగ్వేజ్, బికాస్ ఇన్ ఆర్ ఇండియా ఇట్స్ ఎ సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్ అంటే ఏంటి? ఉపఖండం అంటారు కదా. సో చాలామంది చాలా రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా రకాల పద్ధతులు సంప్రదాయాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో వెన్ అ పర్సన్ ట్రైస్ టు లివ్ ఇన్ అదర్ ప్లేస్ ఆఫ్ ఇండియా, హీ విల్ డెఫినెట్లీ టెన్ టు లెర్న్ ద పర్టికులర్ లాంగ్వేజ్ దేర్. లైక్ ఆ నేటివ్ లాంగ్వేజ్ని తొందరగా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఫారిన్కి వెళ్ళాలన్నా, మీ కెరియర్లో గ్రో అవ్వాలన్నా, ఇంకేదన్నా చూసుకుంటారు. అయినా నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఉండనివ్వండి, దానివల్ల మీకు ఒక స్టేటస్ ఉంటుంది అనుకుంటే ఉండనివ్వండి, బట్ మీరు నోరు విప్పి 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే మీకు చాలా అట్రాక్షన్ ఉంటుంది అక్కడ.
సో కొన్నిసార్లు ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పని కాలేకపోయినా ఇంకేదన్నా మీకు అబ్స్టాకిల్ ఉన్నా వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ సో యూ కెన్ గెయిన్ ద అటెన్షన్, సో యూ కెన్ గెట్ యువర్ వర్క్ డన్ వెరీ ఈజీలీ. సో ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. సో చాలాసార్లు నేను కూడా ఏంటంటే వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ మై వర్క్ యూస్ టు గెట్ డన్ ఈజీలీ. ఓకే, సో నౌ డస్ రీడింగ్ న్యూస్ పేపర్ రియల్లీ హెల్ప్? చాలామంది అంటుంటారు ఏంటంటే న్యూస్ పేపర్ చదివితే ఇంగ్లీష్ వస్తుంది, న్యూస్ ఛానల్స్ చూస్తే ఇంగ్లీష్ వస్తుంది. బట్ నిజంగా అది హెల్ప్ఫుల్ అవుద్దా? నన్ను అడిగితే కాదంటాను. ఎందుకు అంటే మన తెలుగు న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. తెలుగు న్యూస్ పేపర్స్లో ఏముంటుంది? గ్రాంధికం ఉంటుంది. సో ఇరు వర్గాల మంత్రుల భేటీ, సాయంత్రం తేనీటి విందుకి హాజరు కానున్న ప్రధానమంత్రి, ఉపాధ్యక్షులు, ఇలాంటి వర్డ్స్ మనం డే టు డే లైఫ్లో మాట్లాడడం. పలానా బ్యాంకులో సినీ ఫక్కీలో చోరీకి యత్నం, విఫలయత్నం చేసిన దుండగులు, ఇలాంటి మాటలు మనం డే టు డే లైఫ్లో మాట్లాడడం, అసలే మాట్లాడడం. సో ద సేమ్ వే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది అంతకన్నా గొప్పగా ఉంటుంది, అందులో కూడా అదే గ్రాంధికమే ఉంటుంది కదా. See, if I say this room is cozy for me, ఈ రూమ్ నాకు కోజీగా ఉందంటే మీకు అర్థమవుతుందా? If I say this room is comfortable for me, you can understand. If I say this room is comfortable for me, you can easily understand. When I say this room is cozy for me, you can't understand. Because cozy is a synonym for comfortable. మీకు కోజీ అనే మీనింగ్ తెలిసినంత మాత్రాన నలుగురికి కోజీ అంటే మీనింగ్ ఎవరెవరికైతే తెలియదో వాళ్ళ దగ్గర కోజీ అని మాట్లాడి వాళ్ళకి అర్థం కాకపోవడాన్ని మీరు ఆనందిస్తే మిమ్మల్ని సాడిస్ట్ అంటారు. ఫస్ట్ ట్రై టు నో హౌ టు ఫ్రేమ్ ప్రాపర్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద వొకాబులరీ దట్ యూ హ్యావ్ విత్ యూ. ఓకే, మీ దగ్గర ఉన్న వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో అది నేర్చుకోండి. దాని తర్వాత ఈ వర్డ్ పవర్ ఇలాంటివన్నీ నేర్చుకోండి. మీరు ఒకవేళ ఐఎల్స్ రాస్తేనో లేకపోతే జిఆర్ఈనో టోఫెలో రాస్తే మీకు ఇలాంటి వర్డ్ పవర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ స్పోకెన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి, స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి న్యూస్ పేపర్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ ట్రై టు లెర్న్ హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్. లాటర్ యూ విల్ గో ఫర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఆర్ ఎనీ స్టాండర్డ్ బుక్స్. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వై టు అవాయిడ్ ట్రెడిషనల్ మెథడ్స్. చాలామంది అంటుంటారు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు గ్రామర్ నేర్చుకోవాలి. ఫస్ట్ గ్రామర్లో ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచో మొదలు పెడతారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన సమాజంలో ఉండే కొంతమంది కుళ్ళుబొత్తుల వల్ల. మనము కొంచెం వెనక్కి వెళ్తే, లైక్ ఒక 100 years వెనక్కి వెళ్తే, బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీని రూల్ చేస్తున్న టైంలో ఒక లోకలైట్ ఉన్నాడు. ఓకే, వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఇప్పుడే ఎంత గొప్ప అంటే ఆ టైంలో ఇంకెంత గొప్ప. సో చాలా తక్కువ మందికి ఉండేది, చదువుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉండేది. వాళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళనమాట. అయితే చదువుకోని ఇండియన్స్ ఇంగ్లీష్ మాట్లాడడాన్ని భరించలేక, ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి పెద్ద తేడా ఉంటుంది. సో అందుకనే ఇంగ్లీష్ వీళ్ళు మాట్లాడొద్దు, ఎందుకంటే వీళ్ళు మనకన్నా గొప్ప స్థాయికి వెళ్ళొద్దు అని కొంతమంది కుట్టీల బుద్ధితో చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ కాల్ ట్రెడిషనల్ మెథడ్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక బ్రహ్మ విద్య. ఇప్పుడు ఏంటంటే దానిలో ABCDలు 26 ఉంటాయి. గ్రూప్ ఆఫ్ లెటర్స్ని వర్డ్ అంటారు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటారు, సెంటెన్సెస్లో ఎన్ని టైప్స్, నౌన్స్, ప్రొనౌన్స్, ఇవన్నీ తెలిస్తేనే మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఊరిదీస్తారు అన్న రేంజ్లో భయపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మళ్ళీ అవే ట్రెడిషనల్ మెథడ్స్. యూ గో టు ఎనీ ట్రెడిషనల్ ట్రైనర్, హీ టీచెస్ యూ ద సేమ్. It starts with what is alphabet. Group of words ni sentence antaru, group of letters ni word antaru, inka sentences lo any types, noun enti, pronoun enti. You just consider, if you attend any interview outside, they see whether you are speaking English properly or not, but they never question you. Yeah, mister, you are speaking very good English. If you think you are very good at English, try to underline all the nouns from a conversation and tell me what kind of noun it is. అని ఎవరిని అడుగుతారా? అంటే మీరు మాట్లాడిన దానిలో ఎన్ని నౌన్లు ఉన్నాయి అవన్నీ చెప్పి అది ఏ టైప్ నౌనో చెప్పి దాన్ని డిఫైన్ చేయండి అని ఎవడని అడుగుతాడు? మనకి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఇక్కడికి చాలామంది సెటిల్ అవ్వడానికి వస్తున్నారు. దే ఆర్ ఏబుల్ టు లెర్న్ అవర్ లాంగ్వేజ్, రైట్? వాళ్ళకి తెలుగు చదవడం రాయడం రాదు, గ్రామర్ తెలుగులో లేదా ఉంది కదా. మన అమ్మమ్మ దగ్గరకు, నానమ్మ దగ్గరకు వెళ్ళి, నానమ్మ నేను ఒక పద్యం చెప్తాను, దానిలో లఘు గురువులు గుర్తించు, ఛందస్సు ఏంటో చెప్పు ఇవన్నీ అంటే వాళ్ళకి తెలుస్తుందా?
అట్లీస్ట్ మనకే సడన్గా ఒకటి ఏదన్నా మాట్లాడి దీనిలో సమాసాలు ఏంటి సందులు ఏంటి అని అడిగితే మనం కరెక్ట్గా చెప్పగలుగుతామా? చదువుకున్నాం కదా మనం. అసలు అది అవసరం లేదు. కొంతమంది అంటుంటారు ఏంటంటే ఈ ట్రెడిషనల్ మెథడ్స్ని అవాయిడ్ చేసి యూ జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ టు నో హౌ టు స్పీక్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ నోషన్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదు, మీ పక్కోడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మీరు మాట్లాడుకుంటే ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తుంది అనుకుంటే ఇట్స్ ఎ రాంగ్ నోషన్. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో నేను చూస్తుంటానండి, డైరెక్ట్గా స్టూడెంట్ని స్టేజ్ మీదకి రమ్మని ఇంగ్లీష్ మాట్లాడమంటుంటారు. వాళ్ళకి ఏంటంటే స్టేజ్ ఫియర్ పోద్దట. బేసిక్లీ వాళ్ళకి ఉన్న స్టేజ్ ఫియర్ కాదు, ఇంగ్లీష్ అంటే ఫియర్. స్టేజ్ మీదకి వచ్చి తెలుగులో మాట్లాడడం అంటే చాలా చక్కగా మాట్లాడతారు. ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ అవుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. దెన్ క్లాస్ రూమ్లో డయాస్ అయిందండి, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో కదా డయాస్ మీద నిలబెట్టని వాళ్ళు మాట్లాడతారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రెడిషనల్ మెథడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ టైమ్ వేస్టర్స్. సో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఏబిసిడీలు ఎవరు గ్రూప్ ఆఫ్ లెటర్స్ని వర్డ్ అంటారు, ఇలాంటి అన్నెసరీ స్టఫ్ అంతా చెప్తూ ఆల్మోస్ట్ 10 to 15 days టైం వేస్ట్ చేస్తారు. లాటర్ దే విల్ ట్రై టు టీచ్ యూ ఇన్ దేర్ మెథడ్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా ప్లస్లు మైనస్లు ఇలాంటి గొడవ అంతా నేర్పిస్తుంటారు. వీ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్స్ ట్రై ఇన్ మై మెథడ్. నా మెథడ్లో అసలు మీకు హెల్ప్ఫుల్ అవుద్దా లేదా అనేది చూద్దాం ఒకసారి. అప్పటి నుంచి చెప్తున్నాను కదా, ట్రెడిషనల్ మెథడ్స్ కన్నా నా మెథడ్ చాలా యూస్ఫుల్ అవుద్దేమో అది ఇది అని చెప్పేసి. అసలు వర్కౌట్ అవుద్దా కాదా? లెట్ us see. నేను వేరే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి డెమో చూపించవచ్చు, కానీ డైరెక్ట్గా మీతోనే డెమో చేస్తాను. లెట్ us see. ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాలంటే ఎలా చెప్తారు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాలి అంటే ట్రెడిషనల్ మెథడ్స్లో దాని యూసేజ్ చెప్తారు, యూనివర్సల్ ట్రిప్స్, హ్యాబిట్స్, హాబీస్ అని చెప్పేసి. నేను సింపుల్గా చెప్తాను, వాటిని రెగ్యులర్ యాక్షన్స్ అంటారు. రెగ్యులర్ యాక్షన్స్ అంటే హ్యాబిట్స్, నేను పొద్దున్నే లేస్తాను, పొద్దున్నే లేవను, ఓకే, ఇలాంటి హ్యాబిట్స్. హాబీస్, నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా, అప్పుడప్పుడు చెస్ ఆడతా, దీస్ ఆర్ హాబీస్. నెక్స్ట్ ఫీలింగ్స్, నాకు మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం లేదని చెప్పేది ఫీలింగ్. నెక్స్ట్ క్యారెక్టర్, వాడు ఎవరిని ఎంకరేజ్ చేయడు, వాడు అందరిని ఎంకరేజ్ చేస్తాడు, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేది క్యారెక్టర్. నెక్స్ట్ క్వాలిటీ, మా మదర్ వంట బాగా చేస్తాడు, వంట బాగా చేయడం ఆమె క్వాలిటీ. మా అన్నయ్య క్రికెట్ బాగా ఆడతాడు, బాగా ఆడటం అనేది అతని క్వాలిటీ. అతను హోంవర్క్ సరిగ్గా మ్యాథ్స్ సరిగ్గా చేయకపోవడం అనేది క్వాలిటీ. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే వీ గో విత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాలి అంటే దానిలో డూ కేటగిరీ ఇస్ ఫర్ ప్లూరల్స్ అండి. చాలా వరకు ఐ వి యూ దే హీ షీట్ అని చెప్తారు. ఈ ఐ వి యూ దే హీ షీట్, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వీటిని తన్నేడు పక్కకి. ఓకే, సో డూ ఈజ్ ఫర్ ప్లూరల్స్, డస్ ఈజ్ ఫర్ సింగులర్స్. అండ్ ఐ అనేది ఒక స్పెషల్ కేసు, సింగులర్ అయినా కూడా డూ కేటగిరీకి వస్తుంది. అండ్ ఈ యూ అనేది ఉంది కదా, ఈ యూ అనే దాన్ని ఏమంటారంటే ఇది ఎప్పుడు కూడా మనము ప్లూరల్ ఫామ్ కిందే కన్సిడర్ చేయాలి. ఓకే, సో దిస్ డూ ఈజ్ ఫర్ ప్లూరల్స్. ఓకే, సో ప్లూరల్స్ అండ్ ఐ. ఓకే, డూ ఈజ్ ఫర్ ప్లూరల్స్ అండ్ ఐ. నెక్స్ట్ does. It does is for singulars. Okay, so do is for plurals and does is for singulars. Now let us see. నా మెథడ్లో నేను సబ్జెక్ట్లు చెప్పాను, ఆబ్జెక్ట్లు చెప్పాను, ఈ ప్లస్లు చెప్పాను, మైనస్లు చెప్పాను. ఈ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేదాన్ని తొక్కేయండి. ఇప్పుడు చూద్దాం ఈ ప్లస్లు మైనస్ లేకుండా అసలు మనం నేర్చుకోగలమా లేదా. సో నా దగ్గర టైం చూస్తాను, మీరు కూడా చూడండి. నేను ఇప్పుడు మీకు వర్క్ ఫార్మ్స్ ఐడియా ఉంటే సరిపోదండి. అంటే V1 V2 V3 అంటారు కదా, V1 V2 V3. ఓకే, టేక్, నెక్స్ట్ టుక్, టేకెన్, ఇలాంటివి తెలిస్తే సరిపోతాయి. ఓకే, V1 ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటి, ఇది ఈ గ్రామర్ సరిపోదండి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అది కూడా రెగ్యులర్గా ఎలా మాట్లాడాలని నేను నేర్పిస్తాను. సో వీటిని యూజ్ చేస్తే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, మీ చేతి ఏది రాయించకుండా ఐ విల్ ట్రై టు టీచ్ యూ ఇన్ మై మెథడ్. ఫైన్. సో లెట్ us see whether you can learn something from me or not. ఫైన్. సో నా దగ్గర టైం చూస్తున్నాను. సో తెలుగులో చెప్పే మీరు రిపీట్ చేయక్కర్లేదు, ఇంగ్లీష్లో నేను ఏదైతే అంటున్నానో అది మాత్రం రిపీట్ చేయండి, సరిపోద్ది. సో
లెట్ us see. ఆ టైం స్టార్ట్స్ నౌ. నేను రోజు కాలేజ్కి వెళ్తాను అని చెప్పాలి అంటే ఐ గో టు కాలేజ్ డైలీ అంటాం. రిపీట్ లోపల అనుకోండి, ఐ గో టు కాలేజ్ డైలీ. నేను రోజు కాలేజ్కి వెళ్ళను అంటే ఐ డోంట్ గో టు కాలేజ్ డైలీ అంటాం. రిపీట్, ఐ డోంట్ గో టు కాలేజ్ డైలీ. నేను రోజు టీవీ చూస్తాను అంటే ఐ వాచ్ టీవీ డైలీ. ఓకే, నేను రోజు టీవీ చూడను అంటే ఐ డోంట్ వాచ్ టీవీ డైలీ. ఓకే, అగైన్ రిపీట్ లోపల అనుకోండి. ఇప్పుడు నేను రోజు టీవీ చూస్తాను అంటే ఏమంటారు? ఐ ప్లే క్రికెట్ డైలీ అనేది మీరు చెప్పగలిగారా? చెప్పగలిగితే ఓకే. నేను రోజు క్రికెట్ ఆడను అంటే ఏమంటారు? ఐ డోంట్ ప్లే క్రికెట్ డైలీ అని మీరు చెప్పగలిగారా? దాట్స్ డన్. ఓకే, దీంతో సగం టెన్స్ అయిపోయింది. మిగతా సగం చూద్దాం. నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావా అని అడగాలి అంటే డూ యూ గో టు కాలేజ్ డైలీ అంటాం. ఓకే, రిపీట్, డూ యూ గో టు కాలేజ్ డైలీ. నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళావంటే డోంట్ యూ గో టు కాలేజ్ డైలీ. డోంట్ యాడ్ చేయండి ముందర. సో డోంట్ యూ గో టు కాలేజ్ డైలీ. నువ్వు రోజు టీవీ చూస్తావా అంటే డూ యూ వాచ్ టీవీ డైలీ. సో చేస్తావా అంటే డూ యూతో మొదలుపెట్టాం. డూ యూ వాచ్ టీవీ డైలీ. నువ్వు రోజు టీవీ చూడమంటే డోంట్ యాడ్ చేద్దాం. ఓకే, డోంట్ యూ వాచ్ టీవీ డైలీ. ఓకే, సో నౌ చేస్తావా అంటే డూ యూ, చేయవా అంటే డోంట్ యూ కదా. నౌ నువ్వు రోజు క్రికెట్ ఆడతావా అంటే డూ యూ ప్లే క్రికెట్ డైలీ అని చెప్పగలుగుతున్నారా? నువ్వు రోజు క్రికెట్ ఆడవా అంటే డోంట్ యూ ప్లే క్రికెట్ డైలీ అని చెప్పగలరా? దట్స్ డన్. ఆల్మోస్ట్ 1 minute 30 secondsలో ఇది అయిపోయింది. ఇప్పుడు చేస్తాను, చేయను, చేస్తావా, చేయవా, ఈ 4 స్ట్రక్చర్స్ అయితే మీకు అర్థమైనాయి కదా. నేను ప్లస్లు చెప్పలేదు, మైనస్లు చెప్పలేదు. ఓకే, సో ఇది మీరు చేయగలిగారు అంటే లెట్ us see. ఇంకొక 10 నిమిషాలు, పావుగంట ఇవి మాత్రమే. ఈ 4 స్ట్రక్చర్లే నేను అడిగితే ఆల్మోస్ట్ 100 sentences అయినా మీరు ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. అలా కాకుండా రాస్తూ కూర్చుంటే ఈ 100 sentences తెలుగులో రాయండి, 100 sentences మళ్ళీ ఇంగ్లీష్లో రాయండి అంటే మీకు ఈజీగా గంటన్నర టైం పట్టుద్ది. దిస్ ఈజ్ వాట్ ద ట్రిక్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ప్లే జనరలీ. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని ఇన్స్టిట్యూట్స్ నేనే అనట్లేదు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే యూ టెన్ టు వేస్ట్ యువర్ టైం. సో దట్ ఈస్ హౌ యూ కెన్ పాస్ టైం. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈజీగా నేర్చుకోగలుగుతున్నామా లేదా అనేది మీకు అర్థమై ఉంటుంది. మనకి స్విమ్మింగ్ రావాలంటే నీళ్ళలో దిగాలి, పైన చూస్తే రాదు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ మౌత్ అండ్ స్పీక్. వీ కాంట్ బీ డమ్ అండ్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, మూగా లాగా ఉండి నోరు మూసుకు కూర్చొని నాకు ఇంగ్లీష్ రావాలి, నేను గడగడ మాట్లాడాలంటే ఇట్స్ అ టైం వేస్టింగ్ ప్రాసెస్. ఫైన్. సో నా మెథడ్ మీకు వర్కౌట్ అయింది అనిపిస్తే ఇలాంటి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు. ఈ సబ్జెక్టులు, ఆబ్జెక్టులు, ప్లస్లు, మైనస్లు అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టు ఇవన్నీ పక్కన పెట్టేయండి. సింపుల్. మీకు వర్బ్ ఫార్మ్స్ తెలుసా? దట్ ఈస్ డన్. మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్పించేస్తారు. జస్ట్ ఒక 10 రోజులు నాకు టైం ఇస్తే సరిపోద్ది. మీకన్నా బెటర్గా బయట 3 నెలలు ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళు కూడా చేయలేరు. ఈవెన్ మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో కూడా పోటీపడి చూడొచ్చు. అంటే ఒక నార్మల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నవైడేస్ కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో దే టీచ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెరీ వెల్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. బట్ ఇన్ మెనీ స్కూల్స్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ పాసిబుల్. ఫైన్. సో నౌ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అండి, స్పోకెన్ ఇంగ్లీష్ బై రాఘవ వంగల. ఈ టైప్ చేస్తే నా వీడియోస్ దానిలో ఉంటాయి. దీనిలో డెమోస్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మై కాంటాక్ట్ నెంబర్. ఓకే, మై కాంటాక్ట్ నెంబర్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇట్. ఓకే, BSNL 9 సిరీస్లో ఫస్ట్ 2 నెంబర్స్ ఏముంటాయి? 94 అండ్ 9 4s ఎంత అండి? 36 అండ్ అగైన్ 36. రోజుకు మనకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 hours. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్ 94 అగైన్ 9 4s 36 అండ్ డైలీ 24 hours. 94 36 24. I hope you could understand well. Fine. మీకు ఇలాంటి చాలా థింగ్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీరు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్కి వచ్చే పొజిషన్లో మీరు లేకపోయి ఉండొచ్చు. ఎక్కడున్నా సరే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? విత్ లిమిటెడ్ మెంబర్స్. ఓకే, చాలా తక్కువ మందితో. ఇన్ఫ్యాక్ట్ సింగపూర్లో, లేకపోతే దుబాయ్లో, యూఎస్లో, ఈవెన్ మన హైదరాబాద్లో చాలా ఏరియాస్లో ఉన్న తెలుగు వాళ్ళు ఇంగ్లీష్తో ఇబ్బంది పడేవాళ్ళు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుస్తూనే కదా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇట్స్ ఎ బ్లండర్ అండి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈ రోజుల్లో కనీసం ఈమెయిల్ పెట్టడం రాదు. వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనర్ అవసరం ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే బయటికి రావట్లేదు అంతే.
ఓకే. సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్లేస్ అ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ లెర్న్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ నేర్చుకోగలుగుతున్నారు, అక్కడెక్కడి నుంచో ఇండివిజువల్ ట్రైనింగ్ అటెండ్ అవుతుంటారు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి కూడా. ఓకే. మీకు చాలా లిమిటెడ్ మెంబర్స్ లైక్ 6 members 10 or 15 members ఒక బ్యాచ్ స్టార్ట్ చేసి చాలా తక్కువలో మీకు కోచింగ్ అయిపోయేలా నేను చేస్తాను. అండ్ మీకు ఫ్లూయెన్సీ రావాలంటే 1 monthలో అయిపోద్ది. నా ట్రైనింగ్ మీకు 1 month ఉంటుంది. దీనిలో కోర్స్ కంప్లీషన్ ఏదైతే ఉందో అంటే మీ చేత స్పీడ్గా ట్రాన్స్లేట్ చేసే పార్ట్ని నేను జస్ట్ 10 to 15 daysలో నేను ఫినిష్ చేయగలుగుతాను. యూ కెన్ కాంపీట్ విత్ ఎనీవన్ ఇఫ్ యూ వాంట్. ఓకే. బట్ ఆఫ్టర్ దట్ ద ట్రైనింగ్ గోస్ ఆన్. ట్రైనింగ్ ఈజ్ ఎండ్లెస్ అండి. బట్ 1 month నేను మీతో ఉంటాను. దాని తర్వాత కంప్లీట్లీ నెక్స్ట్ 5 months కూడా ఐల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. యూనో మీరు నాకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు. ఓకే. సో మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ మీరు రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి కావాలి. మరి ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి మనకు ఎక్కడ దొరకాలి? మన బ్యాచ్లోనే దొరుకుతారు. కాబట్టి సో వాళ్ళతో ఎవరైతే ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ ఉన్నారో యూ కెన్ కంటిన్యూ టాకింగ్ టు దెమ్. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ, ఐ విల్ ఆన్సర్ ఇట్. ఫైన్. సో దట్ ఈస్ హౌ. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ అటెండ్ మై క్లాసెస్ యూ విల్ గెట్ టు నో. అండ్ డెఫినెట్గా మీరు ఒక 3 to 6 months డైలీ 2 hours కష్టపడితే, ఒక 3 months డైలీ ఒక 1 hour కష్టపడితే, ఒక 6 months పెద్దగా ఏం అవసరం లేదండి. మొబైల్లో కాల్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి కాల్ మనకి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత మీరు మంచి లీజర్ టైంలో అది ఓపెన్ చేసి, ఓకే, అవతల వాళ్ళు మనతో ఏం మాట్లాడారు దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు, ఓకే, మనం ఏమని చెప్పాం దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు. ఇది చిన్న హోంవర్క్. ఇది చేసిన 6 monthsలో మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. బికాస్ నేను నేర్పే దానిలో ఒక టెన్సెసే ఆల్మోస్ట్ 50 to 60% ఇంగ్లీష్ కవర్ చేస్తుంది. అంటే స్పోకెన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇంకా మోడల్స్, కాంట్ ఎట్లా, కుడెంట్ ఎట్లా, షుడ్ ఎట్లా, షుడ్ హ్యావ్ ఇట్లా, వుడ్ హ్యావ్, ఇలాంటివి నేర్చుకుంటూ పోతే ఆల్మోస్ట్ 90% ఇంగ్లీష్. అంటే మీకు సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అది అయిపోయిన తర్వాత కొన్ని కోరిలేటివ్ మెథడ్స్ కూడా చెప్తాను. డైలీ ట్రై టు లెర్న్ సంథింగ్. లవ్ ఇంగ్లీష్. వన్స్ ఇంగ్లీష్ స్టార్ట్స్ లవింగ్ యూ, ఇట్ విల్ గివ్ యూ మెనీ థింగ్స్ దట్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఎట్ టైమ్స్ you feel very happy for learning English. Okay, thank you very much. See you. You can contact me.